హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డివి రివ్యూస్ తెలుగు అనమాట. ఈరోజు తాండేల్ టీజర్ వచ్చింది. మొన్న తాండేల్ ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఇవాళేమో టీజర్ రిలీజ్ చేశారు. కొంచెం లేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ నేను 30 minutes తర్వాత ఇప్పుడు చూశాను. నేనైతే చూశాను టీజర్, మొత్తానికైతే చాలా నచ్చింది. గ్రాఫిక్స్, డిజైన్, ఎడిటింగ్ అయితే చాలా నచ్చింది. ఆ ఒక్క తాండేల్ టైటిల్ నేమ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో మన టాలీవుడ్లో తెలుగులో మాత్రం తాండేల్ ఒక డిజైన్ అయితే సూపర్ ఉంది. ఇంత మంచిగా ఎవరు కూడా డిజైన్ చేయలేదు. బాగా నచ్చింది నాకైతే. చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఇంతకుముందు ఆటోనగర్ సూర్యాలో మాత్రం వేరే లుక్స్ ఉండేవి అనమాట. ఇప్పుడు తాండేల్ మూవీలో చూసుకుంటే లుక్ మాత్రం వేరే లెవెల్ ఉందన్నమాట. ఈ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఒక సామాన్యుడు అనమాట. సామాన్యుడు అంటే కామన్ మ్యాన్. ఇప్పుడు పేదవాడు చేపలు పట్టుకుంటూ ఉంటాడు. ఒక పడవలో చేపలు పట్టుకుంటూ ఉంటుంటే అది మెల్లమెల్లగా దారి తప్పి ఆ వానకి డైరెక్ట్ పాకిస్తాన్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్న పోలీసులు, పెద్ద ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకొని పాకిస్తాన్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసిన తర్వాత మన అక్కడ ఉగ్ర రూపం చూపించడం జరుగుతుంది. మన నాగచైతన్య ఆ డైలాగ్ పాకిస్తాన్ కా బాబా అనే ఒక డైలాగ్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి టీజర్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అసలు లుక్ ఏమన్నా ఉంది. మాత్రం టీజర్ మాత్రం సూపర్ ఉంది. ఒక్కటేసారి హైప్ పెంచడం జరిగింది. ఈ సంక్రాంతికి మంచి అప్డేట్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ అప్డేట్ కూడా చాలా నచ్చింది. తాండేల్ అనే ఒక మూవీకి ఆ టైటిల్కి సెట్ అయిపోయిందని చెప్పుకో. టైటిల్కి మూవీ స్టోరీ పరంగా అయితే చాలా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా వెళ్ళి చూడండి. టీజర్ సూపర్ ఉంది. ఇక స్టోరీ పరంగా అయితే అక్కడ 6 ప్యాక్ అయితే సూపర్ ఉంది. ఆ హెయిర్ స్టైల్ అయితే సూపర్ ఉంది. ఇందులో హీరోయిన్ మాత్రం సాయి పల్లవి అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.